P4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష, జూమ్ కాల్ ద్వారా హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం, రాజధాని పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనిత్తో మహిళా సంఘాలు భేటీ, భద్రత, విద్య, ఆరోగ్యంపై చర్చించిన మహిళలు. ప్రధాని మోదీకి ఘన సత్కారం, ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై పొగడ్తలు. సృష్టి కేసులో నేటితో ముగియనున్న డాక్టర్ నమ్రత కస్టడీ, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లా గాంధీపురంలో రైతుల ఆందోళన, రోడ్లపై వేస్టేజ్తో పనులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన. తిరుమలలో అర్ధరాత్రి చిరుత కలకలం, పాదముద్రికలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. ఫిలిం ఛాంబర్స్ దగ్గర సినీ కార్మికుల ధర్నా, సంచలన నిర్ణయం తీసుకున్న ప్రొడ్యూసర్స్. సీఎం చంద్రబాబు పాలనంతా అన్యాయమేనన్న మాజీ సీఎం జగన్, న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్న వైసీపీ అధినేత. ప్రతిపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయన్న మోదీ, ప్రభుత్వం ముందు నిలవలేకే ఓటమి పాలయ్యారన్న ప్రధాని. కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే సీరియస్, ప్రతిపక్షాల గొంతును అణిచివేయడంపై ఫైర్. ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ, వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు. సువేందు అధికారి కాన్వాయ్పై దుండగుల దాడి, పశ్చిమ బెంగాల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. తెలంగాణలో ఈ నెల 8 వరకు జోరు వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్, ఏపీ ప్రజలకు కరెంటు ఛార్జీలతో షాక్ ఇచ్చారంటూ సెటైర్. పోలీసుల తీరుపై మరోసారి మండిపడ్డ హైకోర్టు, పిటిషనర్ను ఎందుకు బెదిరిస్తున్నారని ఆగ్రహం. ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి, రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొనున్న సీఎం. మహేశ్వరంలో ప్రోటోకాల్ పాటించలేదనే అధికారులు, రసాభసగా మారిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. బీసీల రిజర్వేషన్లపై సిపిఐ, సిపిఎం మహాధర్నా, కేంద్రం ఆమోదించాలన్న తమ్మినేని, మల్లు లక్ష్మి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్, రాజీనామాకైనా సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయి, ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు. చిరంజీవిని కలిసిన పలువురు సినీ నిర్మాతలు, సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై చర్చలు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన, మెస్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా ఓ జోక్, ధర్నా పేరుతో డ్రామా చేస్తున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్.
ఉత్తరాఖండ్లో ధారాలి గ్రామాన్ని ముంచెత్తిన వరద 4 మృతి 50 మందికి పైగా గల్లంతు